వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ హిలారియస్ హేమ ఫ్రమ్ గుడివాడ. సండే స్పెషల్ మీరేం ప్రిపేర్ చేస్తారండి? నేనైతే కనుక డబుల్ ఎగ్ దోశ విత్ మటన్ గ్రేవీ కర్రీ అండి. సో డబుల్ ఎగ్ దోశ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ అనేది పెడుతున్నానండి. ప్యాన్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత దానిపైన లైట్గా ఆయిల్ అనేది వేస్తాను. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత నేనైతే దోశ బ్యాటర్ వేస్తాను. బట్ దోశ బ్యాటర్ కాదండి, అది ఇడ్లీ పిండి బ్యాటర్ అనమాట. క్రిస్పీగా మనకి ఏంటంటే రవ్వట్టులాగా చాలా బాగుంటుంది. దాంతో ప్రిపేర్ చేస్తున్నాను. 2 గట్టిగా పిండి అనేది వేసాక దాన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన 2 ఎగ్స్ అనేవి వేస్తున్నాను అండి. 2 ఎగ్స్ అనేవి వేసిన తర్వాత వాటిని చక్కగా వైట్ అండ్ ఎల్లో అనేది మిక్స్ అయ్యేలాగా స్పూన్తో చక్కగా కలుపుకుంటున్నాను. సో 2 ఎగ్స్ అనేవి వేసేసాను కదా, ఇప్పుడైతే కనుక స్పూన్తో నేను చక్కగా మిక్స్ చేస్తున్నాను అండి. ఏంటంటే ఆ దోశ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా మొత్తం కూడా నేను స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ అవ్వాలంటే వైట్కి వైట్ ఎల్లో స్ప్రెడ్ సపరేట్ అయితే బాగోదు కాబట్టి 2 చక్కగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు అలాగే దోశ మొత్తం కూడా నేను స్ప్రెడ్ చేస్తున్నాను. చూసారా, మనకి దోశ పిండి అనేది కనబడకుండా మొత్తం కూడా ఆ ఎగ్తోనే కంప్లీట్గా మొత్తం ఫిల్ చేసేస్తాను. ఇది మనకి దోశనా లేకపోతే కనుక మనకి ఏంటంటే ఆమ్లెట్ అనిపించేలా ఉంటుంది. సో ఇది వేసేసిన తర్వాత వీటిపైన లైట్గా సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్ సరిపడా. అండ్ అలాగే లైట్గా పసుపు వేస్తున్నానండి. పసుపుతో పాటు ధనియా అండ్ జీరా పౌడర్ అనేది వేస్తున్నానండి టేస్ట్ కోసం. దాంతోపాటు కారం వేయాలి కాబట్టి నార్మల్ కారం కాదండి, మా ఇంట్లో ప్రిపేర్ చేసిన నల్ల కారం అనేది వేస్తున్నాను. ఇది వేయడం వల్ల ఆ డబల్ ఎగ్ దోశకు అనేది చాలా టేస్ట్ అనేది వస్తుందండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి నేను స్ప్రెడ్ చేస్తున్నానండి అండ్ మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఉండమందుగా లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి. అండ్ లైట్గా ఆయిల్ అనేది వేస్తున్నాను. మొత్తం కూడా లైట్గా ఆయిల్ వేసిన తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మాట ఉంచుతాను. 5 మినిట్స్ తర్వాత డౌన్ సైడ్ కూడా మనకు చక్కగా క్రిస్పీగా బ్రౌన్ కలర్లో చక్కగా కాలిందండి. కాలిన తర్వాత దాన్ని మనం రొటేట్ చేస్తాము, తిప్పుకోము కాబట్టి ఫస్ట్ కింద మొత్తం కూడా క్లియర్ చేసేసుకొని మనం దోశను అనేది తిప్పుతామండి. చూసారా, డౌన్ సైడ్ అయితే బ్రౌనిష్గా చక్కగా క్రిస్పీగా ఇడ్లీ బ్యాటర్తో వేసిన దోశ కదా, చాలా బాగుంటుందండి. అండ్ అలాగే దానిపైన లైట్గా నేను నెయ్యి అనేది వేస్తున్నానండి. ఫ్లేవర్కి బాగుంటుంది, టేస్ట్కి బాగుంటుంది కాబట్టి లైట్గా, ఎక్కువ కాదు. సో దానిపైన మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి నేను చక్కగా ఉడకనిస్తానండి. ఎందుకంటే లోపల పిండి అలాగే దోశ మొత్తం ఉడకాలి కాబట్టి. సో మనకు కావాల్సిన డబుల్ ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం రండి. ఈ డబుల్ ఎగ్ దోశ లోపల బయట మొత్తం చక్కగా కాలిందండి. దీంతోపాటు కాంబినేషన్ ఏంటనుకున్నారా? మటన్ గ్రేవీ కర్రీ అండి. సండే స్పెషల్. మీరేం వండుకున్నారు? మేమైతే కనుక మటన్ గ్రేవీ కర్రీ, దాంతోపాటు డబుల్ ఎగ్ దోశ. సో గ్రేవీ అనేది వేస్తున్నాను చూడండి. సో మటన్ కర్రీ అనగా మనకి ఏం గుర్తుకొస్తుందండి? మనకి మటన్ ముక్కలు కాదండి, మూలుగు ఇంపార్టెంట్. అది లేకపోతే మటన్ మనకి ఎలా ఫిల్ అవుతుంది? సో ఫిల్ అవ్వాలి కాబట్టి మొత్తం అనేది వేసుకున్నామండి. నెక్స్ట్ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను రండి. సో లోపల కూడా చక్కగా కాలింది కాబట్టి మటన్ గ్రేవీతో ఆ క్రిస్పీగా ఉంటే డబుల్ ఎగ్ దోశ అనేది తింటుంటే ఉందండి, మామూలుగా లేదు, వేరే లెవెల్. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అలాగే తిని ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. అలాగే మీరు ఇవాళ ఏం ప్రిపేర్ చేసుకున్నారు? సండే స్పెషల్ మీరేం ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.